పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు అధికార ఎన్డీఏ కూటమి వ్యూహరచనకు సిద్ధమైంది. రేపు న్యూఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం జరగనుండగా దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్లో ప్రభుత్వ వ్యూహం, కీలక బిల్లుల ప్రవేశపెట్టడం, ప్రతిపక్షాల నుంచి తలెత్తే అంశాలను ఎదుర్కొనే కార్యాచరణ, అలాగే కూటమి భాగస్వామ్య పార్టీల సమన్వయం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండాను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఎన్డీఏ నేతలకు కీలక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే సభ నిర్వహణ, ప్రజా ప్రయోజనాల అంశాలపై సభ్యుల పాత్ర, ప్రతిపక్షాల వ్యూహానికి అనుగుణంగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా సమగ్రంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల దాదాపు 20వ తేదీ నుంచి వచ్చే నెల ఆగస్టు 13వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఇందుకు అంటే ప్రతి పార్లమెంటు ఏదైతే సమావేశాలకు ముందుగా కూడా ఖచ్చితంగా ఇటు ప్రత్యేకంగా కూడా ఒక కీలక సమావేశం కూడా జరగబోతుంది. అయితే ఇందులో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి రేపు 11 గంటలకు ఇటు రక్షణ శాఖ మంత్రి ఇటు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగేటటువంటి కీలక సమావేశం. మరొక వైపు దాదాపు వర్షాకాల సమావేశాలు చాలా వాడి వేడిగా జరిగేటటువంటి అవకాశము. ఒకవైపు టీఎంసీకి సంబంధించినటువంటి 20 మంది ఎంపీల రాజీనామా పర్వం, వారికి ప్రత్యేకమైనటువంటి సీటు ఇవ్వాలి అన్నటువంటి ఏదైతే ప్రతిపాదన అనుకోవచ్చు. మరొక వైపు యూబీటీకి సంబంధించినటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి 6 మంది ఎంపీలు కూడా ఇటు బీజేపీలో చేరడము, ఇదొక ప్రత్యేకమైనటువంటి అంశము. అనేక కీలక అంశాలతో పాటు వివిధ బిల్లులను దాదాపు మనకు రాజ్యాంగపరమైనటువంటి సవరణకు సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి 30 ఆర్టికల్ కి సంబంధించినటువంటి బిల్లు ప్రతిపాదన, మరి ఇక్కడ అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలకు సంబంధించినటువంటి అంశంపై కూడా చాలా కీలకంగా కూడా వాడి వేడి చర్చలు రేపు 11 గంటలకు అంటే ప్రతిపక్షాలు లేవనెత్తేటటువంటి అంశాలపై ప్రత్యేక ఊహ రచనతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. దాదాపు సెషన్స్ మనకు 19 రోజుల పాటు జరిగేటటువంటి సభ అని చెప్పవచ్చు. ఇందులో ఒక ప్రత్యేక ఊహ రచనతో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, దీనికి తగ్గట్టుగా అంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు జవాబు ఇచ్చే విధంగా కూడా ఒక ఊహాత్మకమైనటువంటి చర్చ రేపు కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. అంతేకాకుండా అఖిలపక్ష సమావేశానికి సంబంధించినటువంటిది జూలై 9వ తేదీన జరగబోతుంది అన్నటువంటిది మాత్రం సమాచారము. రేపు 11 గంటలకు జరిగేటటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ఎంపీలు ఇందులో పాల్గొనబోతున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ మనకు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ లో ప్రకటించినటువంటి భారతీయ సైనికులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా ఈ సమావేశంలో కూడా చర్చకు ప్రతిపక్షాలు తీసుకువచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 6గురికి సంబంధించినటువంటి పేర్లు ప్రకటించినటువంటిది ఒకవైపు, మరొకటి ఇక్కడ సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటిది ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధర్నా ఒకవైపు, తర్వాత కశ్మీర్ కి సంబంధించినటువంటి 370 ఆర్టికల్ కి సంబంధించినటువంటి అంశంపై ఒమర్ అబ్దుల్లా దాదాపు ఇటు 19వ తేదీన ఢిల్లీకి చేరుకోబోతున్నారు. 20వ తేదీన ఖచ్చితంగా ధర్నా చేపడతాము. జంతర్ మంతర్ లో ఇటు ఏదైతే పర్మిషన్స్ కూడా లేకపోయినా కూడా ఖచ్చితంగా ధర్నా చేపడతాము అన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఇటు అప్డేట్ కూడా ఇవ్వడంతో దీనిపై కూడా రేపు జరగబోయేటటువంటి సమావేశంలో కూడా చాలా కీలకంగా కూడా ఏ విధంగా ఊహరచనతో వీరికి సంబంధించినటువంటిది అంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు జవాబిచ్చే విధంగా కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం ఉంది. రేపు 11 గంటలకు జరిగేటటువంటి సమావేశము వర్షాకాల సమావేశాలకు చాలా కీలకమైనటువంటి ఊహరచన సమావేశం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.